నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని లక్షిపేట ఎస్ఐ గోపతి సురేష్ సూచించారు. లక్షిపేట పట్టణం ముల్కల్లగూడెం కాలనీకి చెందిన ముల్కల్ల ప్రశాంత్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సందర్భంగా తన స్నేహితులు, కుటుంబ సభ్యులు లక్షిపేట ఊత్కూరు చౌరస్తా వద్ద సోమవారం ముల్కల్ల ప్రశాంత్ జ్ఞాపకార్థంగా 50 హెల్మెట్లను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. అదేవిధంగా వాహనదారుడు వాహన సంబంధించిన ధృవీకరణ పత్రాలు, లైసెన్స్ అన్ని దగ్గర ఉంచుకోవాలని ఆయన సూచించారు. హెల్మెట్ లేకుండా వెళ్తే పెనాల్టీ కట్టకుండా హెల్మెట్ కొనుగోలు చేసి హెల్మెట్ను పెట్టుకుని ప్రయాణించాలని వాహనదారులకు సూచించారు. రోడ్ యాక్సిడెంట్ అయితే ఎంత ఇబ్బంది అవుతుందో, ఒక కుటుంబం ఎంత నష్టపోతుందో అది నష్టపోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ అయితే కుటుంబం మొత్తం రోడ్డు మీద నిల్చునే పరిస్థితి. పోలీసు వాళ్ళు మేము ప్రతిరోజు వెహికల్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తూనే ఉంటాం. ఎందుకోసం అంటే కొంతమంది తిట్టుకుంటారు, పోలీసు వాళ్ళకి ఏం పనిలేదా, ఊగా వెహికల్ చెకింగ్ అయినా మమ్మల్ని సతాయిస్తారు. 100 రూపాయలు, 200 రూపాయలు పొద్దున్న దాకా కూలి చేసుకుంటే 100-200 వస్తాయి. 200 రూపాయలు కూడా ఫైన్ ద్వారా తీసుకోపోతున్నారు. అంటే మీరు ఇచ్చే 100-200 మాకు ఏమి రాదు, ప్రభుత్వానికి ఏమీ రాదు. మా చిన్న సాయం, మా చిన్న ప్రయత్నం ఏంటంటే ఆ 100-200 ఫైన్కి భయపడైనా మీరు ఒక హెల్మెట్ పెట్టుకొని, ఒక లైసెన్స్, ఆర్సీ అన్నీ పెట్టుకొని ప్రాపర్గా ఉంటే రేపు మనం ఎంత జాగ్రత్తగా పోయినా ఎదుటోడు జాగ్రత్తగా వస్తారు అన్నది మన చేతిలో లేని విషయం. రోడ్ యాక్సిడెంట్ ఎంత జాగ్రత్తగా పోయినా కొన్ని సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్ అనేది అవుతూ ఉంటుంది. సో అన్నీ ప్రాపర్గా డాక్యుమెంట్ పెట్టుకుంటే ఇంకా దేవుడి దయ కొన్ని సందర్భాల్లో ఏదైనా జరిగితే మన కుటుంబం నడి రోడ్డు మీకు రాకుండా మీకు ఆర్సీ, ఇన్సూరెన్స్ రెండు కూడా వ్యాలిడ్గా ఉంటే కోర్టులో ఫైల్ చేసుకుంటే నీకు రోడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద దాదాపుగా డిపెండ్స్ ఆన్ ద పర్సన్, అతను చేసే పనిని బట్టి, తన యొక్క ఏజ్ని బట్టి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మంచి తక్కువ ఏజ్ ఉంటే ఇవేందో ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కూడా ఫైల్ అయ్యింది. సో మనకేమైనా జరిగినా కానీ రేపు మన కుటుంబం నడి రోడ్డు మీదకి వచ్చి నిలబడదు, మన పిల్లలు నడి రోడ్డు మీద నిలబడదు. మనకేం జరిగినా కానీ రేపు కాస్త వచ్చే అమౌంట్ మనిషిని ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకుని రాలేదు, కానీ దాని ద్వారా వచ్చే డబ్బుల ద్వారా కాస్త కూస్తో మన కుటుంబం అనేది నడి రోడ్డు మీద పడకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా మనది హైవే NH63 కవర్ అవుతున్న ఏరియా, దాదాపు లాంగ్ స్ట్రెచ్ 12-15 కిలోమీటర్ల వరకు ఉన్న ఏరియా. సో మెయిన్ రోడ్ మీదనే మనకి విలేజెస్ ఉన్నాయి. మీరు మెయిన్ రోడ్ మీద ఇటు నుంచి అటు దాటేటప్పుడు, అటు నుంచి ఇటు దాటేటప్పుడు చిన్న యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అదే హెల్మెట్ పెట్టుకుంటే చిన్న ఇంజరీస్ తోటి మనం బయటపడిపోయి కాలుకు చేయికి దెబ్బ తాకితే 1-2 నెలలు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతే మన డ్యూటీ మనం చేసుకుంటూ పోతాం. అదే తలకి తీవ్రంగా తగిలితే అక్కడికక్కడ చనిపోయే ప్రమాదం ఉంటుంది, లేదా లైఫ్ లాంగ్ బెడ్కే ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నాం, మా తరఫున, మా పోలీస్ తరఫున చిన్న విజ్ఞప్తి. ఈ ఒక చిన్న ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్కి మన కుటుంబం కూడా వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇట్లాంటి ఒక మంచి ప్రోగ్రామ్ అనేది జనాలకు అవేర్నెస్ చేయడం కోసం పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే 100% మాట ఇవ్వండి, హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళండి. ఒకవేళ మనకు క్యారీ చేయడం ఇబ్బంది అవుతుంది, మంచిగా బండికి ఒక 100-200 రూపాయలు పెట్టుకుంటే మీకు స్టాండ్ అనేది ఎన్నికలు వస్తుంది. హెల్మెట్ తీసుకుంటే మళ్ళీ అదే స్టాండ్కి పెట్టుకుంటే సేఫ్గా బయటికి వెళ్తాం, మళ్ళీ సేఫ్గా అంతే సేఫ్గా ఇంటికి వస్తామని చెప్పేసి మాకు చిన్న విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఈ రోజున మా తమ్ముడు యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. ముల్కల్ల ప్రశాంత్, అతని జ్ఞాపకార్థంగా ఈరోజు హెల్మెట్లు పంచడం జరిగింది. అది దానివల్ల ఒకరైనా ఇదైతే చాలా దయచేసి అందరూ హెల్మెట్ వాడాలి. కుటుంబానికి ఎవరికి కూడా ఇలాంటి నష్టం జరగకూడదు కోరుకుంటున్నాం. అందరూ జాగ్రత్త పాటించకుండా జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు ఇంకోసారి జరగకుండా భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమరులైన మురళీ నాయక్, ఇతర వీర జవాన్లకు బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సాయంత్రం తిలక్ స్టేడియం ఆవరణంలో నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్ సంకల్పానికి ఈ ఆపరేషన్ చాటి చెప్పిందని వెల్లడించారు. భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని వెల్లడించారు. అమర జవాన్ల త్యాగం మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు వంగల చక్రపాణి, కార్యదర్శి దామురా, విజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు బాసపోయిన పోతరాజు, మాదరబోయిన రాజేందర్, మద్దెల శ్రీనివాస్, గరిగ రాజ్ కుమార్, ముద్ర వెంకటి తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కశ్మీర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ మరియు వీర సైనికుల మరణానికి నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి
పాకిస్తాన్ భారతదేశంలో కీలకమైన ప్రదేశాలు ఎన్నింటిలో బాంబు దాడులు చేసి ఎంతోమంది చావుకు కారణమైంది. ఈ మధ్యనే కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పర్యాటక లక్ష్యంగా చేసుకొని 26 మందిని చంపడం జరిగింది. ఆ తర్వాత భారతదేశం సంయమనం పాటించి ఎంత నచ్చెప్పినా కూడా పాకిస్తాన్ వినకపోవడం వల్ల యుద్ధానికి సిద్ధమైంది భారతదేశం. ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఉగ్రవాద స్థావరాలను దాడి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాద లక్ష్యంగా భారత్ దాడి చేస్తుంటే పాకిస్తాన్ భారతదేశ సామాన్య ప్రజల్ని ఉద్దేశించి దాడి చేయడం జరిగింది. ఎంతోమంది సరిహద్దు గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ చనిపోవడం జరిగింది. కాబట్టి వారికి ఈ సందర్భంగా పాకిస్తాన్కి 140 కోట్ల భారత ప్రజలంతా కూడా గట్టి హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండకుండా పోతుంది. అయినప్పటికీ కూడా శాంతికాముకమైన భారతదేశం శాంతిని కోరుకుంటూ ప్రస్తుతం ఆపరేషన్ సింధుని తాత్కాలికంగా నిలిపడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వీరమరణం పొందిన మురళీ నాయక్ అశ్రు నివాళులతో శ్రద్ధాంజలి ఘటిస్తూ గంగపుత్ర సంఘం బెల్లంపల్లి తరపున 2 నిమిషాల మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని ఆ యూనియన్ మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య పేర్కొన్నాడు. మందమరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో 1,60,000 మంది ఉద్యోగులు కార్మికులు పనిచేసేవారని, కానీ ప్రభుత్వ గుర్తింపు సంఘాల నిర్లక్ష్య వైఖరితో అనేక బొగ్గు గనులు మూతపడ్డాయని, ఉద్యోగులను కార్మికులను సగానికి పైగా తగ్గించి వేశారని, రాబో కాలంలో సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని, ఈ విధానాలను ఐఎన్టీయూసీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ యాజమాన్యంతో పోరాటం చేస్తుందని తెలిపారు. భూమి ఇచ్చే పద్ధతులు లేవు, కోర్టుకు పోతే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి సింగరేణి కార్మికులు ఇబ్బంది పడకుండా ఏ విధంగా గృహ వసతి కల్పించాలో, సొంతింటి పథకాన్ని అమలు చేయాలన్నది మేము కూడా మా క్యాబినెట్లో డిసైడ్ చేసి సింగరేణి నాయకులకు మరి హామీ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఇవాళ బొగ్గు గనులు మూతపడుతున్నాయి, బొగ్గు వ్యవస్థ మరి సింగరేణి కార్మికులు ఇబ్బందులు పడుతుండ్రు. మరి దీన్ని వెంటనే మానుకొని చెన్నూరులో మెగా ఓసీ తీసుకురావాలని చెప్పి కూడా మరి డిమాండ్ చేయడం జరిగింది. ఆర్కే ఓసీని కూడా వెంటనే ఓపెన్ చేయాలి, మరి పర్మిషన్స్ తీసుకోవాలని మరి రిక్వెస్ట్ చేయడమే కాకుండా మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ అనుమతులుండి బొగ్గును బయటికి తీయకుండా, బొగ్గును పూర్తిగా వెలికి తీయకుండా పెండింగ్లో ఉన్నటువంటి మరి బొగ్గు గనులను మరి వాటిని మళ్ళీ ప్రారంభించి వాటి నుండి కూడా బొగ్గు తీయాలని చెప్పేసి మరి విజ్ఞాపన చేయడం జరిగింది. మరి ఇక్కడనైతే మందమరిలో ఉన్నటువంటి KK6 మనీని మరి అన్ని పర్మిషన్లు వచ్చి మరి పర్యావరణం కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ చేసి మరి ఆ బావి తెరవకుండా ఖాళీగా ఉన్నది. కాబట్టి ఆ బావిని కూడా KK6ను ఓపెన్ చేసి మందమరి ప్రజలకు కార్మికులకు కూడా మేలు చేయాలని మరి ఐఎన్టీయూసీ నాయకత్వం, జనకప్రసాద్ గారి నాయకత్వంలో మరి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని, శ్రీధర్ బాబు గారిని, CNMD గారిని కలిసి మరి విజ్ఞాపన చేయడం మేరకు మరి కార్మికులకు మేలు జరుగుతుందని చెప్పేసి, ఖచ్చితంగా కార్మికులకు మేలు జరగాలని చెప్పేసి డిమాండ్ చేయడం. కార్మికులను తీసుకుంటే మళ్ళా 1,16,000 కార్మికులు రావడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి నిన్నగాక మొన్న కూడా మా జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో సింగరేణి వ్యాప్తంగా మళ్ళీ పునర్నిర్మాణం కొరకు మళ్ళీ ఎలక్షన్లు కూడా 2 సంవత్సరాలు ఎలక్షన్లు కూడా జరుగుతాయి. ఆ ఎలక్షన్లు కూడా ఐఎన్టీసీ పూర్వ వైభవం రావడానికి, మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి డిమాండ్ని పూర్తిగా సాధించడానికి అవన్నీ నిర్ణయం తీసుకున్నాం. గతంలో కూడా మేము ఏ విధంగా ఐఎన్టీసీ నిర్ణయాలు మేనేజ్మెంట్ తోటి కొట్లాడి కార్మిక హక్కులను కాపాడినామో అదేవిధంగా కూడా మళ్ళీ కాపాడడానికి మేము ఐఎన్టీసీ వాళ్ళు సిద్ధంగా ఉన్నది. ఏఐటీసీ వాళ్ళు కొంత మిత్రులు ఏమంటానంటే ఐఎన్టీసీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జోక్యం చేసుకుంటానని చెప్తాను. కాబట్టి గతంలో మా ఎమ్మెల్యేతో అంటగాగి, కాంగ్రెస్ ప్రభుత్వం వంటగాగి ఎమ్మెల్యేతో దోస్తానం చేసి మా ఎమ్మెల్యేతో కొంత లబ్ధి పొంది ఇక్కడ ఏఐటీసీ కానీ సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ గెలిచి మా కార్మికులు ఐఎన్టీసీని నానా ఇబ్బందులు పెడుతుంది. యజమాన్యంతో సంకలనం చేరి కార్మిక పక్షాన యజమాన్యాన్ని కార్మికులు ఇబ్బంది పెడతారన్న చరిత్ర కార్మికులు ఆలోచిస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఐఎన్టీసీ దీన్ని పూర్తిగా యజమాన్యం వైపు యజమాన్యాన్ని ఖండించి కార్మిక పక్షాన ప్రతి డిమాండ్ కూడా ఐఎన్టీసీ ముందుండి కార్మిక పక్షాన పోట్లాడతానని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా కార్మికులందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు కార్మికులు, కర్షకులు అన్ని సంఘాల వారు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని IFTU జాతీయ కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మందమరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 46 కార్మిక చట్టాలను 4 కోర్సుగా కుదించి కార్మిక హక్కులను హరింపజేసి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లకు అప్పచెప్పే విధంగా అడుగులు వేస్తుందని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు IFTU పిలుపునివ్వడం జరిగిందని, ఈ సమ్మెలో కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
అడగడం కానీ సాధ్యం కానటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే 50 కోట్ల మంది కార్మిక వర్గం భారతదేశంలో ఉన్నారు. సంఘటిత రంగం 50 కోట్ల మందికి రేపు ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే అదొక మరణ శాస్త్రం లాంటిది, మెడకు ఉరితాళ్ లాంటిది. కనుక కార్పొరేట్గా అనుకూలంగా వాళ్ళ లాభాలకు వాళ్ళ పెట్టుబడుల రక్షణ కోసం కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల మీద దాడి చేస్తూ ఉంది. వాళ్ళకు అనుకూలంగా చట్టాలను లేబర్ కోడ్లను మార్చింది. కనుక దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా రేపు జరిగేటువంటి మే 20 సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలని, సింగరేణి లాంటి అనేక పరిశ్రమల్ని, కోల్ ఇండియా లాంటి పరిశ్రమల్ని, 267 ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ప్రైవేటీకరణ ఆపాలని, 4 కోళ్లు రద్దు చేయాలని, బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో అన్ని కార్మిక సంఘటిత అసంఘటిత రంగం అంతా కూడా సమ్మెలో పాల్గొనాలని ఐఎఫ్టీఏ జాతీయ కమిటీ తరఫున దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బెల్లంపల్లిలో పనిచేస్తున్నాము, కులప్ కాంప్లెక్స్లో. 2 నెలలు అయితే మాకు జీతాలు లేక మేమైనా అప్పు తెచ్చుకుందామన్నా ఏ టైంకి ఇస్తారని చెప్పి మమ్మల్ని అడుగుతాండ్రు. మా పిల్లలు ఉన్నారు, బడికి పోయే పిల్లలు, వాళ్ళకి మేము ఏం కట్టుకోవాలని బాగా ఇబ్బంది పడతాము. మేము ఎట్లా బతుకుడు, పిల్లలు మేము దాని మీద ఆధారపడి బతుకోబడుతుంది. మాకు ఇప్పుడు 2 నెలల పేమెంట్ ఇచ్చలేదు, ఎట్లా బతుకుతాం పంచాను. అయ్యా ఇవ్వాలి, పేమెంట్ ఇవ్వాలి, పిల్లలు మేము ఎట్లా బతుకుతాం, ఇవ్వాలి తండ్రి పంచాను, మేము దాని మీదే బతుకుడా. గత 2 రోజులుగా రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహించిన ఆర్ఆర్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఫైనల్ పోరులో నేరడిగొండ ధర్మారావుపేట జట్లు హోరాహోరీగా తలపడగా నేరడిగొండ జట్టు విజయం సాధించింది. గత 2 రోజులుగా రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆర్ఆర్ మెమోరియల్ ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఫైనల్ కి చేరిన నేరడిగొండ ధర్మారావుపేట జట్ల మధ్య జరిగిన పోటీలో 2 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నేరడిగొండ జట్టు తుదిపోర్లో విజేతగా నిలవగా ధర్మారావుపేట జట్టు 2వ స్థానంలో సరిపెట్టుకుంది. ఆదిలాబాద్ మంచిర్యాల జట్లు 3వ, 4వ స్థానంలో నిలిచాయి. బహుమతుల ప్రధానోత్సవానికి హాజరైన క్రీడాకారుడు వీరారెడ్డి రామ్మూర్తి, వసుధ హాస్పిటల్ డైరెక్టర్ ప్రశాంత్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల్లో రాణించడంతో పాటు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. తుదిపోర్లో ఇరు జట్లు ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదే 10, 11, 12 తేదీలలో ఏప్రిల్లో మేము నిర్వహించాం. మరి ఆ రోజు నిర్వహించడమే కాకుండా మా విద్యార్థి చిరంజీవి వేణు తరఫున, వేణు మిత్రమండలి తరఫున కూడా మేము టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఆ టోర్నమెంట్లో విజయం కూడా సాధించాం. మరి దానిని పుణికిపుచ్చుకొని మా చిరంజీవులు ఈరోజు మా తోటి క్రీడాకారుడు రామచందర్, మరి నా స్టూడెంట్ రవి మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా మేమంతా గర్వించదగ్గ విషయం. మరి ముఖ్యంగా క్రీడాకారులు గుర్తించాలి. ఇప్పుడే సోమగూడ సీన్ చెప్తున్నాడు, డిసిప్లిన్ చాలా లోపించింది. మరి ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ఎన్ని రోజులు శ్రమిస్తే కానీ ఆర్థిక సహాయం కానీ జాగ్రత్త తీసుకోవాలని నా మనవి. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్గనైజర్స్కి, రామకృష్ణపూర్ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్రీడలలో మమ్మల్ని తర్ఫీదు చేస్తూ వచ్చినాడు. అందరి బట్టి ఎంతో గౌరవిస్తూ ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారికి, తర్వాత రన్నర్స్గా నిలిచిన వారికి, థర్డ్ ప్లేస్గా నిలిచిన వారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. లక్షిట్పేటలోని శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయంలో గిరి ప్రదర్శనలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మణిదీప వర్ణ పారాయణ కార్యక్రమ నిర్వాహకురాలు ఉజ్జల రమాదేవి మాట్లాడుతూ శ్రీ మణిదీప వర్ణన పారాయణ కార్యక్రమం వసంత పంచమి రోజు శ్రీకృష్ణ గోశాల మాదాపూర్లో ప్రారంభమైందని తెలిపారు. ప్రారంభంలో 108 గృహాలకు మణిదీప వర్ణన పారాయణ కార్యక్రమం నిర్వహించుకోవాలని అనుకున్నామని, కానీ అది 108 రోజుల్లోని కార్యక్రమం పూర్తి కావడం చాలా సంతోషదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని మహిళా సంఘాలు, అన్ని గ్రామాల మహిళలు తోడ్పడ్డారని తెలిపారు. ఈ మణిదీప వర్ణన పారాయణ కార్యక్రమం చేయడం వల్ల చెడు భావాలు తొలగిపోయి మంచి భావాలు వస్తాయని ఆమె తెలిపారు. గిరి ప్రదక్షిణం అనేది దగ్గర ఎక్కడా లేదు. ఇక మళ్ళీ పోతే మనం ఎక్కడికి పోతున్నాం, అక్కడికి వెళ్ళే గిరి ప్రదక్షిణం చేస్తున్నాం. మరి మన ఊర్లో ఉన్న మన పర్వతము, మన వెంకటేశ్వర స్వామి,
మనకు స్వయంభూగా వెలిసిండు కనుక తప్పనిసరిగా ప్రతి పౌర్ణమి నాడు 8:15 గిరి ప్రదక్షిణం. ఇక సమయంలో మార్పు ఉండదు. అది వర్షం పడని ఎండ కొట్టనది ఏదన్నా కానీ ఆ సమయంలోనే గిరి ప్రదక్షిణ. ఎవరున్నా లేకున్నా ఒక్కరున్నా కానీ ఆ ప్రదక్షిణం ఆగదు. కనుక మనవంతు కూడా మనము ఎక్కడికో వెళ్ళి చేసే ప్రదక్షిణం ఇక్కడ చేస్తే మనకు కూడా చాలా సంతోషము, భగవంతుని అనుగ్రహము. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది మొక్కులు చెల్లించుకునే వాళ్ళు మనకు తెలియదు, ఇన్ని రోజులు మనం రాలేదు కనుక తెలియదు. కానీ చాలా మంది సంతానం లేని వారికి సంతానం కలిగింది. అంతేకాకుండా కోరినటువంటి కోరికలన్నీ నెరవేర్చేటువంటి స్వామి మన స్వామి. ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి చక్కగా ఇక్కడ దేవాలయం. ఎందుకంటే మన ఊరికి లక్షడిపేటలో ఇంతో అంత మనం భక్తిగా మంచిగా ఉంటున్నామంటే 2 కారణాలు. ఈశాన్యంలో ఇటుకాల చెరువు, నైరుతి భాగం లోపల స్వామి వారి గుట్ట. నైరుతి ఎత్తు ఉండాలి, ఈశాన్యం జలం ఉండాలి. ఇవి 2 ఏ గ్రామానికి ఉంటే ఆ గ్రామంలో చక్కగా ఉంటుంది అని స్వామివారు స్వయంభూగా మనకు నైరుతి దిశలో గుట్టపైన స్వామివారు వెలిసారు. ఇంకా ఏంటంటే ఇటుకల చెరువుకి భగవంతుడు ఏదో ఒక మంచి సంకల్పంతో గత 10 సంవత్సరాల క్రితం మరి ఇక్కడ గుడి కడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ భగవంతుడు నాకు సంకల్పం కల్పించడం, మరి 2018 నుంచి ఇక్కడ గుడి కట్టాలనే ఒక సంకల్పంతో ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం. చేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దరాగడికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుర్మత్ సురేందర్ తండ్రి రాజయ్య ఇటీవల మృతి చెందగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధి గద్దరాయుడులో నివాసం ఉంటున్న సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుర్మ సురేందర్ తండ్రి కుర్మ రామయ్య ఇటీవల మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సురేందర్ను ఓదార్చి వారి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి ఓర్నల శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, కనకం వెంకటేశ్వర్లు, ఆకుల వెంకటస్వామి ఉన్నారు. లక్షడిపేట బీట్ బజార్లోని శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయంలో మణిద్వీప వర్ణన పారాయణాన్ని ఘనంగా నిర్వహించారు. మోదల రోడ్డు వెంకటేశ్వర గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ గిరి ప్రదర్శనను సోమవారం ఉదయం 8:15 భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొని గిరి ప్రదర్శన విజయవంతం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆజ్ఞానుసారం మందిర నిర్మాణ అభివృద్ధి నిమిత్తం ఈ గిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించామని వెంకటేశ్వర స్వామి గుట్ట ఆలయ ఆడా కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గిరి ప్రదర్శన కోసం ప్రత్యేక పూజా కార్యక్రమంలో వేద పండితులు కొత్తపల్లి భరతోజ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గిరి ప్రదర్శనకు పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు, రైతులు, చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం గుట్టపై అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అంటే క్షీరసాగర మధ్యంలో మణి ద్వీపం అంటేనే మనకి చుట్టూ వాటర్ ఉండి మధ్యలో స్థలం ఉంటే అది ద్వీపం. అట్లనే ఈ పాల సముద్రంలో ఉంది అమ్మవారి మణిద్వీపం. దాని గురించి మనము చిన్నగా మణిద్వీప పారాయణం వల్ల మనలో ఉండే నెగటివిటీ అంటే మనలో ఉండే చెడు భావాలు, ద్వేష భావాలు అన్నీ కూడా పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తర్వాత మన ఇంట్లో ఉండే శక్తులు కూడా అంటే నెగటివ్ శక్తులు అన్నీ కూడా పోయి పాజిటివ్ శక్తి వస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మణిద్వీప పారాయణం చేయడం చాలా 9 గంటలు అంటే 9 గంటలకి కరెక్ట్గా అక్కడ ఉండడము, మళ్ళీ నాతో పాటు వాళ్ళు చదవడము. ఏసీలలో ఉన్నోళ్ళు కూడా చెమటలు కోర్చి పారాయణం చేసిండ్రు ఏసీ లేకపోయినా కూడా. అది అంతా అమ్మవారి దయనే. ఇక్కడ ఇంకొక చిన్న కార్యక్రమం ఉంది. ఏంటిదంటే నేను ఒక సంకల్పం చేసుకున్నాను. ఏంటిది, ఈ 108 మంది అంటే 126 మంది ఇళ్లలో జరిగింది ఈ పారాయణం. ఆ 128 మందే కాకుండా మనకి ఇంకా కొందరు ఇంకా 20 మంది వరకు మనకు వేరే విధంగా కూడా సహాయం ఈ కార్యక్రమానికి మనకు సహాయం చేసిండ్రు. అయితే నేనేమనుకున్నా అంటే ఆ అందరి పేర్లు కూడా రాయడం జరిగింది. అందరి ఈరోజు 126వ పూజగా ముగించడం జరుగుతుంది. యాక్చువల్గా మేము అనుకున్నది 108 ఇండ్లు మాత్రమే. ఎందుకంటే 108 అనేది దేనికైనా పూజలకు నెంబర్ కరెక్ట్ కదా అని అట్లా అనుకున్నాము. కాకపోతే అందరు మహిళలు ఏంటంటే పోటాపోటీగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి కోమటిబండ వద్ద గల శ్రీ పాండవకృష్ణ ధ్యానక్షేత్రంలో బుద్ధ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధుని బోధనలో అనుసరణీయం అని అన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానం పైన శ్రద్ధ వహించాలని, ధ్యానం వల్ల శక్తి, మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. చక్కటి వాతావరణంలో కొలువైన శ్రీ పాండవకృష్ణ ధ్యానక్షేత్రం ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. ధ్యానక్షేత్ర నిర్వాహకులను అభినందించారు.
ఇటు సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.